వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ నేతల డ్రామా అని విమర్శిస్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. ఆగకుండా కొనసాగుతున్న సీమాంధ్ర నిరసనలు. హైదరాబాద్ రెండో రాజధానిగా ఉండాలన్న ఉండవల్లి. రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన కనిమొళి. భారత జట్టుకు దాల్మియా ప్రశంసలు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నేతలపై డ్రామాలాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్, గొల్లబాబురావులు విమర్శించారు. పదవులు కాపాడుకోవడానికి తీర్మానానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారని వారు ఆరోపించారు. సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సంతకాలు పెట్టమని డ్రామాలాడుతున్నారని, చిరంజీవి తన ఆస్తుల పదవుల కోసమే ఉమ్మిడి రాజధానిపై వ్యాఖ్యలు చేస్తున్నారని, రాష్ట్ర విభజన అంగీకరించలేదన్నారు. కేసీఆర్ అప్పుడే సీఎం అయినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అప్పులు, ఉద్యోగులు సమస్యలపై చర్చించకుండా విభజన ఎలా చేస్తారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ప్రజల డిమాండ్ మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందక విభజన గురించి మాట్లాడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రజలు చేస్తున్న నిరసనలు రోజురోజుకి ఉధృతమవుతున్నాయి. రాష్ట్ర విభజనకు కారకులు, అందుకు సంబంధించిన నాయకుల దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లాలో నిరసనలు జరుగుతున్నాయి. చిత్తూరు హైదరాబాద్ హైవేపై నిరసనలు చేస్తూ వంటవార్పు నిర్వహిస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే సీజే బాబు ఆరోగ్యం క్షీణించినప్పటికీ దీక్ష కొనసాగిస్తున్నారు. శ్రీకాళహస్తిలో నినాదాలు చేస్తూ విభజనకు వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా కదీర్లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వంటవార్పు నిర్వహించి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఊరేగించారు. ఎస్వీ యూనివర్సిటీలో ఎంపీ వెంకటరామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. నిరాహార దీక్షలు చేస్తున్న వారిని పరామర్శించడానికి వచ్చిన ఎంపీని గోబ్యాక్ అంటూ అడ్డుకున్నారు. సీమాంధ్ర ప్రజలందరూ వివిధ వర్గాలుగా ఏర్పడి 5 రోజులుగా బంద్ నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా ఏపీజీఓ సీమాంధ్ర ప్రజా ప్రతినిధులందరూ ఈ నెల 12వ తేదీ వరకు రాజీనామా చేయకుంటే 12వ తేదీ అర్ధరాత్రి వరకు విభజన సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. విభజన వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ గుంటూరు జిల్లాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని కోస్తా జిల్లా పరిరక్షణ సమితి నిర్ణయించింది. కేంద్ర మంత్రి చిరంజీవి రాజీనామా చేసి ఉద్యమానికి మద్దతుగా నిలవాలని, లేకపోతే కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకుంటామని రాజమండ్రి వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ కేంద్రంగా చేస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. అటు మన్యంలోనూ విభజనను నిరసిస్తూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసనల పర్వం కొనసాగుతుంది. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన జై ఆంధ్రప్రదేశ్ సభలో మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన ప్రక్రియ పార్లమెంటులో మంత్రుల అనుమతి లేనిదే నిర్ణయం తీసుకోబోదని, ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండానే రాష్ట్ర విభజనపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
రాజమండ్రిలో ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర సభకి పెద్ద ఎత్తున సమైక్యాంధ్రులు తరలివచ్చారు. హైదరాబాద్ నగరాన్ని రెండవ రాజధానిగా చేయాలని, లేదంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ లెక్కలు తేల్చాలన్నారు. ఉత్తర దక్షిణ భారతదేశాలకు గొడవలు రాకుండా ఉండాలంటే హైదరాబాద్ను రెండవ రాజధానిగా చేయాలని ఈ విధంగా అంబేద్కరే అన్నారన్నారు. హైదరాబాద్ వాసులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరడం లేదని, వారు తమకు మద్దతుగా ఉంటారన్నారు. హైదరాబాద్ జిల్లాలో ఉండే 8 జిల్లాలను 4 చొప్పున కర్ణాటకలో, మహారాష్ట్రలో కలిపారని ఆయన తెలిపారు. చరిత్ర తెలియకుండా మాట్లాడకూడదన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉన్న వారిలో కేసీఆర్ మొదటి వారని ఉండవల్లి విమర్శించారు. అయితే ఈ సమావేశంలో కొంత వివాదం జరిగింది. సభ జరుగుతుండగా కొందరు ఆందోళనకారులు సభపైకి వెళ్లి ఫ్లెక్సీలను చించేసి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా రాజీవ్ గాంధీ స్మారక క్రికెట్ టోర్నీని అంబర్పేట ఫ్లెక్స్ గ్రౌండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి ధనుంజయ్ గౌడ్ తెలిపారు. రాజీవ్ గాంధీ స్మారక క్రికెట్ టోర్నీ ఈ నెల 19 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ టోర్నీలో తొలి 3 స్థానాలను పొందిన జట్లకు మొత్తంగా 1,50,000 రూపాయలను బహుమతిగా అందజేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ పోటీలను నాకౌట్ పద్ధతిలో T20 ఫార్మాట్ లో నిర్వహించనున్నట్లు, ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను ఈ నెల 10లోగా అంబర్పేట ఫ్లెక్స్ గ్రౌండ్స్ లో ఇవ్వాలని ఆయన తెలియజేశారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. अल्लाह के फजलो करम से 1994 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी दो गोश्ता नवाब की हलीम। जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम। लज्जत और जायका ऐसा कि आप भुला ना पाएं। नवाब की हलीम, शेख नवाब की दखनी दो गोश्ता हलीम, जो भी एक बार खाए वो दोबारा लौट के आए। दखनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना। नवाब की हलीम असली घी और असली मसाला जात से तैयार करदा नवाब की हलीम। खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए। नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद। फोन 9347049788। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। मैं अब्दुल वहीद जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमज़ान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमज़ान मुबारकबाद पेश करता हूँ। रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट DCB बैंक, चिरागरी लॉन्ग, ऑर्बिट्स, हैदराबाद। दुनिया भर के सारे मुसलमानों को रमजान मुबारक हो। हल्के जुबली हिल्स MLA नौजवान दिलों की धड़कन आली जनाब P विष्णुवर्धन रेड्डी साहब की जानिब से, आली जनाब मोहम्मद शरीफ कुरैशी साहब की जानिब से, आली जनाब अब्दुल समद साहब की जानिब से
आली जनाब शेख गौस कुरैशी साहब की जानिब से रमजान मुबारक हो। खास करके दुआओं की गुजारिश। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త, ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టీ సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దనపల్లె సమీపంలో కాకతీయ కెనాల్ వద్ద కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 భార్యాభర్తలతో సహా డ్రైవర్ కూడా మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన హనుమంతరెడ్డి, ఆయన భార్య ఒక శుభకార్యానికి వెళ్లి వస్తుండగా కాకతీయ కెనాల్ వద్ద బైక్ ని తప్పిస్తుండగా అదుపు తప్పి కాకతీయ కెనాల్లో పడిపోయింది. వరద ఎక్కువగా ఉండటంతో గజ ఈతగాళ్లను రప్పించి గేట్లు మూయించిన పిమ్మట మృతదేహాలను వెతికి తీశారు. సాయంత్రం ప్రమాదం జరిగిన గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో హుజరాబాద్ సమీపంలో కెనాల్ గేట్లు మూసేసి అర్ధరాత్రి దాటాక గాలింపు జరిపి 3 మృతదేహాలను వెతికి తీశారు. मुबारक तुमको मोमिनो आमद रमजान मुबारक मोमिनो आमद रमजान मुबारक तुमको 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 मोमिनो आमद रमजान मुबारक. కళ్యాణ్ నగర్ ఫేజ్ 3లో మహమ్మద్ షాహీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ విందులో హిందూ ముస్లిం అని భేదాలు లేకుండా అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో ఉన్న తమ అనుబంధాన్ని తెలుపుతూ సమాజంలోని అన్ని వర్గాల వారు రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా మహమ్మద్ షాహీన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడుతూ వచ్చిన ముఖ్య అతిథులకు మరియు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సలీం జావేద్ మాట్లాడుతూ అందరూ ఎప్పుడూ ఇలాగే అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని, సామరస్యంతో మెలగాలని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రెహమత్ నగర్ కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ, వెంగళరావు నగర్ కార్పొరేటర్ షాముద్దిరాజ్, ఎర్రగడ్డ కార్పొరేటర్ సదాశివ యాదవ్, ఎర్రగడ్డ ఎక్స్ కార్పొరేటర్ మహమ్మద్ షరీఫ్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఎర్రగడ్డ సలీం జావేద్, ఎస్డీ పవర్ ప్రొపరైటర్ షేక్ అబ్దుల్ సమద్, షేక్ అబ్దుల్ సలీం,
సుల్తాన్, ముబీన్, బాబర్ ఖాన్, ఖారీ పాషా, జావేద్ ఖురేషి మరియు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. तमाम हजरात का शुक्रिया अदा करता हूँ मैं जो इफ्तार पार्टी को हमारे आके कामयाब बनाए. तमाम रोजगार का शुक्रिया अदा करता हूँ. की इफ्तार पार्टी जनाब शाहीन भाई साहब के जानिब से मुनक़िद की गई. हर साल की तरह आपने रोज़दारों को यहाँ मदऊ किया. साथ ही साथ इस हल्के के नौजवान क़ायद, नौजवानों की दिल की धड़कन आली जनाब पी विष्णुवर्धन रेड्डी साहब ने शिरकत की. उन्हीं के साथ यहाँ के लोकल कॉरपोरेटर्स वेंगलराव नगर डिवीज़न के जनाब शाम मुदीराज साहब, रहमत नगर डिवीज़न के मोहतरमा बंडापल्ली चंद्रमा जी और एर्रागड्डा डिवीज़न के जनाब सदाशिव यादव साहब भी शिरकत की. और साथ ही साथ तमाम यहाँ पे जितने भी महल्ले हैं वहाँ के हर कौम के क़ायद, एक हैदराबाद की जो पुरानी तहज़ीब है गंगा जमुना की तहज़ीब, उसी को साबित करते हुए आज हमारे हिंदू भाइयों में आज बोनाल होने की बावजूद, उनकी ईद रहने के बावजूद भी आज इस इफ्तार पार्टी में उन्होंने भी शिरकत करके हमें खुश किया और हमारे साथ वो इफ्तार करें. उनका भी हम तहे दिल से शुक्रिया अदा करते हैं और अल्लाह ताला से दुआ करते हैं कि अल्लाह ताला शाहीन भाई को लंबी उम्र दे और उनके जो भी कारोबार में खैर और बरकत अता फरमाए. आमीन. मोमिनो आमद रमजान मुबारक तुमको, 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 मोमिनो आमद रमजान मुबारक. मोमिनो आमद रमजान मुबारक तुमको, 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 मोमिनो आमद रमजान. యుఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్పాల్పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఛార్జిషీట్ దాఖలు చేసిన ఉదాంతం రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతుంది. స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనే రంగంలోకి దిగి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాయడంతో ప్రధాని ఈ విషయంపై తాము ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని సంప్రదిస్తామని, ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామని ఆయన విలేకరులతో చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ ప్రాంతంలో ఇసుక మాఫియాకు ముచ్చెమటలు పోయించి ఓ మసీదు గోడను తగిన పద్ధతి పాటించకుండా కూల్చేశారంటూ ఆమె సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. జూలై 27వ తేదీన దుర్గాశక్తి సస్పెండ్ కాగా అప్పటి నుంచి 3 సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి నారాయణ స్వామి ఓ లేఖ రాశారు. అయితే యూపీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా తన దారిలో తాను పోతుంది. ఛార్జిషీట్ పై స్పందించేందుకు దుర్గాశక్తికి 15 రోజులు గడువు ఇచ్చినట్లు సమాచారం. డీఎంకే అధినేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనుమౌలి సోమవారం రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసింది. రాజ్యసభ సభ్యుడు హైమద్ అన్సారీ, లోక్సభ స్పీకర్ మీరా కుమార్ ప్రమాణ స్వీకారాలు చేయించారు. అదేవిధంగా ఇటీవలే కొత్త మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిని సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు 16 రోజుల పాటు జరగనున్నాయని తెలిపారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో 5 మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు భారీ మొత్తంలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సంఘటన అనంతరం ఆ ప్రాంతంలో క్యూబింగ్ కార్యకలాపాలకు మరింత ఉధృతం చేశారు. క్యూబింగ్ కోసం వెళ్లిన పోలీసులకు దారిలో మావోయిస్టులు ఎదురు కావడంతో ఇరు వర్గాల మధ్య చాలాసేపు ఎదురు కాల్పులు జరిగాయి. దీనిలో చివరకు పోలీసులదే పైచేయి అయింది. కాగా ఈ సంఘటన అనంతరం ఆ ప్రాంతంలో క్యూబింగ్ కార్యకలాపాలకు మరింత ఉధృతం చేశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కూడా ఈ సంఘటనతో ఉద్రిక్త పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ 11. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848 77 2222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. अल्लाह के फजलो करम से 1994 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी दो गोश्ता नवाब की हलीम. जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम. लज्जत और जायका ऐसा कि आप भुला ना पाए. नवाब की हलीम, शेख नवाब की दखनी दो गोश्ता हलीम. जो भी एक बार खाए वो दोबारा लौट के आए. दखनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना. नवाब की हलीम असली घी और असली मसाला जात से तैयार करदा. नवाब की हलीम खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए. नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद. फोन 9347049788. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. मैं अब्दुल वहीद जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमज़ान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमज़ान मुबारकबाद पेश करता हूँ. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी. खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस. खुशी दी ब्राइडल इमेज. हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए. वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात. खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लॉन, ऑर्बिट्स, हैदराबाद. दुनिया भर के सारे मुसलमानों को रमजान मुबारक हो. हल्के जुबली हिल्स MLA नौजवान दिलों की धड़कन आली जनाब P विष्णुवर्धन रेड्डी साहब की जानिब से, आली जनाब मोहम्मद शरीफ कुरैशी साहब की जानिब से, आली जनाब अब्दुल समद साहब की जानिब से, आली जनाब शेख गौस कुरैशी साहब की जानिब से रमजान मुबारक हो. खास करके दुआओं की गुजारिश. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, RVR కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి RVR కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు RVR కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావలసిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్,
సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. భారత స్టాక్ మార్కెట్ $1 ట్రిలియన్ హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. డాలర్తో రూపాయి మార్కం విలువ పడిపోవడంతో భారత స్టాక్ మార్కెట్ నష్టాల బాట పట్టింది. ప్రస్తుతం మన దేశ స్టాక్ మార్కెట్ విలువ $1,00,00,000 కోట్ల. రూపాయి విలువ క్షీణిస్తున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల విలువ కరిగిపోతుంది. ప్రపంచంలోని 14 దేశాల మార్కెట్లకు $1 ట్రిలియన్ హోదా ఉంది. కొద్ది రోజులుగా మన మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. షేర్ల పతనం, రూపాయి విలువ క్షీణించడం మొదలైన కారణాల వల్ల ఆగస్టు 2 నాటికి భారత మార్కెట్ల విలువ 61,36,641.52 కోట్ల రూపాయలకు తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి రూపాయి విలువ పరంగా భారత స్టాక్ మార్కెట్ కేవలం 4% నష్టపోయి 63.88 లక్షల కోట్ల రూపాయల నుంచి 61.37 లక్ష కోట్ల రూపాయలకు చేరుకుంది. కానీ డాలర్ వాల్యుయేషన్ పరంగా 17% క్షీణించి $1,20,900 కోట్ల నుంచి $1,04,00,000 కోట్ల చేరింది. ప్రస్తుతం $1 ట్రిలియన్ హోదాతో ఉన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. 2007 జూన్లో భారత్ $1 ట్రిలియన్ క్లబ్ లో చేరింది. అయితే తర్వాత స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావడంతో 2008 సెప్టెంబర్లో ఈ క్లబ్ లో స్థానం కోల్పోయింది. అయితే 2009 మే నెలలో మళ్లీ ఈ క్లబ్ లో స్థానం సంపాదించింది. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ లో భారత్ జింబాబ్వేపై 5-0 ఆధిక్యంతో ఘన విజయం సాధించడంతో BCCI తాత్కాలిక అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా భారత్ ను అభినందిస్తూ పట్టుదలతో ఆడి విదేశీ గడ్డపై క్లీన్ స్వీప్ చేసిన భారత్ జట్టుకు నా శుభాకాంక్షలు అని ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. జింబాబ్వే జట్టుపై విజయంతో ICC వన్డే ర్యాంకింగ్ లో భారత్ జట్టు నెంబర్ 1 ర్యాంకు సాధించిందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న రామయ్య వస్తావయ్య చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదల కానుంది. కాగా మరోవైపు కందిరిగ చిత్ర డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా ఈ మధ్య మొదలైంది. ఈ 2 సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా డైరెక్టర్ సుకుమార్తో ఓ సినిమా చేయనున్నారు. సుకుమార్ చెప్పిన కథ ఎన్టీఆర్కి బాగా నచ్చడంతో వెంటనే తనతో చేయడానికి అంగీకరించారు. డైరెక్టర్ సుకుమార్ కొత్త కాన్సెప్ట్తో కథానాయకుడి క్యారెక్టరైజేషన్ ని కొత్త కోణంలో చూపించబోతున్నాడంట. ప్రస్తుతం సుకుమార్ మహేష్ బాబు 1 సినిమా చేస్తున్నారు. అది పూర్తి కాగానే జూనియర్ ఎన్టీఆర్ చిత్రం మొదలవుతుంది. పడితే ఆడు బొడ్డోడు అంటే గొడ్డలోడ తీసి కొడతా. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమానై ఉండాలి. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.